కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? అప్పుడులాగానే ఉంది. ఇప్పుడే ఉంది, అప్పుడేం పీకేయాలి, ఇప్పుడేం పీకేయాలి, అంతా అట్టే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు సంక్షేమ పథకాలన్నీ అందాయా? పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడే మరి ఇదిగా అంటున్నా అదిగా అంటున్నా ఏడే పెడుతున్నాడు. S6 పథకాలు ఏమి అమలు చేయలేదా? చేయలేదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసేసి వెళ్ళారు, అప్పులు చేస్తారు అంటున్నారు, అది నిజమేనా? ఎందుకంటే ఊరిని పొగారేనమ్మా, ఇది అది పొగారే, ఏం లేదు అనుకుంటామే కానీ ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి జరిగిందా? పర్వాలేదు, అన్ని ఆయన ఉండగా అన్ని బాగానే. చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ S6 పథకాలు అన్నారు కదా, ఫ్రీ బస్సులు అన్నారు, తర్వాత 15,000 ఆడపిల్లలకు 15,000 అన్నారు, ఇవి పథకాలన్నీ అమలు చేశారా? అంటమే కానీ ఆయన చేయటం లేదు, పోలేదు చేయడు, ఆయన వల్ల కాదు. ఆయన చేస్తారు కానీ ఈయన వల్ల కాదమ్మా. ఇప్పుడు సామాన్యులు, డబ్బు లేని వాళ్ళు, సామాన్యులు, పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళి ఫ్రీగా వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీని తీసేసి ప్రైవేట్ గా చేశారు, దాని గురించి నువ్వేం చెప్తావు తాత? చేసుకోలేనమ్మా. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల ఫ్రీగా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటున్నారు కదా. అవును. ఇప్పుడు నువ్వు దాని గురించి ఏం చెప్తావు? అది ఇప్పుడు మీరు ప్రైవేట్ చేస్తున్నారు, మీరు వేలు పెట్టి ఆరోగ్యం బాగు చేయించుకోవాలి, దాని గురించి నువ్వేం చెప్తావు? సరిగ్గా పట్టించుకోవట్లేదమ్మా, వాళ్ళు పట్టించుకోవట్లేదు సరిగ్గా. ఏదో ఉత్తమ మందికి వెళ్తామనో చూసి చూడనట్టు చూస్తున్నారు కదా. చూస్తలో కరెంటు ఛార్జీలు పెరిగాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెబుతామా, అప్పుడు ఉండగా తక్కువ ఇప్పుడు పెంచేసేటట్టు. వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం వాళ్ళది కదా, రాజ్యం వాళ్ళది, ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం. ఏం చేస్తే చలమని అవుద్ది, మన బట్టి వాళ్ళు ఏం చేస్తే చలమని కాదు.